నకిలీ బ్రేకౌట్స్ ట్రేడర్ల పాలిట అతిపెద్ద పీడకల. ఈ స్మార్ట్ మనీ ట్రాప్స్ ఎలా పనిచేస్తాయో ఈ విశ్లేషణలో చూద్దాం రండి. పర్ఫెక్ట్ బ్రేకౌట్ అని ట్రేడ్ తీసుకుంటాం, సడన్ గా రివర్స్ అయ్యి స్టాప్ లాస్ కొట్టేస్తుంది. భలే కోపం వస్తుంది కదా. షాకింగ్ నిజమేంటంటే నేటి మార్కెట్లలో 50% పైగా బ్రేకౌట్స్ వట్టి ఫేక్. నమ్మబుద్ధి కావట్లేదు కదా. దీనికి కారణం స్మార్ట్ మనీ. ఆ పెద్ద సంస్థలు వేల కోట్ల షేర్లు అమ్మాలంటే వాళ్లకి భారీ లిక్విడిటీ కావాలి. ఆ లిక్విడిటీ కోసం వాళ్లు పన్నే వల పేరే ఇండ్యూస్మెంట్. అంటే కావాలనే మనల్ని ట్రాప్ చేసి లిక్విడిటీ లాగుతారన్మాట. మనకు ₹100 రెసిస్టెన్స్ ఓ పెద్ద గోడ, కాని స్మార్ట్ మనీకి అదొక స్టాప్ లాస్ల ఖజానా. ప్రైస్ 105కి వెళ్లగానే ఫోమో పెరిగి బై ఆర్డర్లు పోటెత్తుతాయి. అదే సమయంలో షార్ట్ సెల్లర్ల స్టాప్ లాస్లు కూడా ఎగిరిపోతాయి. సరిగ్గా ఈ టైంలోనే స్మార్ట్ మనీ ఎంటర్ అవుతుంది. ఆ కొనుగోళ్ల ప్రవాహంలో తమ భారీ సెల్ ఆర్డర్లను డంప్ చేసేస్తారు. అయితే ఒక గుడ్ న్యూస్, వేటగాడు ఎంత తెలివైనవాడైనా చార్ట్స్ పైన వాళ్ల అడుగుజాడలో ఎప్పటికీ దాచలేరు. మొదటి ఆధారం పొడవైన అప్పర్ విక్. షూటింగ్ స్టార్ లాంటి ఈ విక్ బయర్స్ గట్టిగా రిజెక్ట్ అయ్యారని చెప్తుంది. రెండోది ఫాలో త్రూ ఎన్గల్ఫింగ్ క్యాండిల్. బ్రేకౌట్ క్యాండిల్ని కిందికి పూర్తిగా మింగేసిందంటే పక్కాగా అది స్మార్ట్ మనీ ట్రాప్. ఇక వాల్యూమ్. రియల్ బ్రేకౌట్కి భారీ వాల్యూమ్ కావాలి. వాల్యూమ్ లేకుండా బ్రేకౌట్ అయితే అది ఖచ్చితంగా ఫేక్. మూడో ఆధారం ఆర్ఎస్ఐ డైవర్జెన్స్. నిటారుగా ఉన్న కొండెక్కుతున్న కారు ఇంజిన్ బలం కోల్పోవడం లాంటిదన్నమాట ఇది. చార్ట్లో ప్రైస్ పైకి వెళ్తున్నా ఆర్ఎస్ఐ పడిపోతుందంటే ఆ పెరుగుదల వట్టి భ్రమే. అందులో ఏమాత్రం బలం లేదు. మరి ఈ ట్రాప్స్ నుంచి ఎలా తప్పించుకోవాలి? ఎమోషన్స్ పక్కన పెట్టి ఈ 4 దశల సింపుల్ చెక్లిస్ట్ను ఫాలో అవ్వండి. స్టెప్ 1 అండ్ 2. ముందు మార్కెట్ ట్రెండ్ చూడండి. ఆ తర్వాత పబ్లిక్ స్టాప్ లాస్లు ఎక్కడున్నాయో పసిగట్టండి. స్టెప్ 3. క్యాండిల్ ఎలా క్లోజ్ అయింది, వాల్యూమ్ పెరిగిందా, మొమెంటం ఎలా ఉంది, ఇవన్నీ మైక్రో అనాలిసిస్ చెయ్యాలి. చివరి స్టెప్ ఎగ్జిక్యూషన్. కన్ఫర్మేషన్ కోసం సేఫ్గా రీటెస్ట్కు వెయిట్ చేయండి, లేదా అడ్వాన్స్డ్గా ట్రాప్ ట్రేడింగ్ చేయండి. ఇక సైకలాజికల్ గోల్డెన్ రూల్స్. ఫోమో అస్సలు వద్దు. ట్రేడ్ తీసుకునే ముందు క్యాండిల్ క్లోజ్ అయ్యే వరకు ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే. ఒక ట్రాప్ జర్నల్ మెయింటైన్ చేయండి. ట్రేడింగ్ అప్పుడు మీ పానిక్ లాంటి ఎమోషన్స్ రాసిపెట్టుకుంటే మళ్ళీ ఆ తప్పులు చేయరు. అలాగే ఏ ఒక్క ఇండికేటర్ని గుడ్డిగా నమ్మకండి. ఎప్పుడూ మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ కోసం చూడటం అలవాటు చేసుకోండి. ఫైనల్గా ఒక్క మాట, చార్ట్లో కనిపిస్తున్నది నిజమైన అవకాశమా లేక స్మార్ట్ మనీ పన్నిన పంజరమా? ఎప్పుడూ ప్రశ్నించుకోండి.